భారతదేశంలో ఇండియాలో ఒకటి రెండే కంపెనీలు లీడ్ చేస్తున్నాయి, ఇండిగో మరియు ఇండియన్ ఎయిర్లైన్. ఎందుకంటే ఈ రెండు కంపెనీలు అసలు కొన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ కొన్ని నియమ నిబంధనలు ఇచ్చింది. ఇలా మనం చూసుకుంటే పైలట్స్ అందరినీ కూడా పని భారం తగ్గించాలా, ఎందుకంటే మీరు ఇష్టానుసారంగా రేట్లు పెంచడం కానీ అని చెప్పేసి మాట్లాడితే గిట వాళ్ళు ఇండిగో సంస్థకు వాళ్ళకి ఒక ఇది ఏకసామ్యంగా అంటే మోనోపాలిస్టిక్ లాగానే వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే మేము గవర్నమెంట్ చెప్తే మేము వినము, మేమెందుకు వినాలి, మేము దేశంలో మేమే రెండు కంపెనీలు లీడ్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తే గిట్ట గవర్నమెంట్ దానికి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉండే. కానీ అయినా కూడా గవర్నమెంటే ఇలా రిటర్న్ బ్యాక్ తీసుకుంది. వాళ్ళు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోని వెనుక తీసుకునే పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఇలా చూసుకుంటే గిట్ట మన ఇండియాలో అసలు వేరే కంపెనీస్ అసలు ఏం కూడా ఫ్లైట్ నడిపించకపోవడం ఇది చాలా ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పి అనుకుంటున్నాను. ప్రభుత్వము వైఫల్యం అంటే కంపల్సరీ ఏదేమైనప్పుడు కూడా కొన్ని ఇతర కంపెనీలు కూడా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలా. ఎందుకంటే రెండే కంపెనీలు ఉండడం వలన మేము ఎయిర్లైన్స్ సర్వీస్ మేమే ఇస్తున్నాము, మేము ఒక్కరేమో ఉన్నాము, ఎవరు కూడా నడిపించే దమ్ము లేదని చెప్పేసి వాళ్ళే ఇంకా అయిపోయినట్టు అయిపోయింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సౌకర్యాలు ఉండాలి, అదే అందుబాటులో ఉండే టికెట్ రేట్స్ ఉండాలి, గవర్నమెంట్ చెప్పినట్టు నియమ నిబంధనలు పాటిస్తేనే ముందడుగు నడుస్తాయి అని చెప్పి